మన రాజధాని అమరావతి క్యాపిటల్ సిటీగా పేరు పెట్టారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా చాలా మంచిది. దానికి మించిన అమరావతి పేరే గిఫ్ట్. చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్. జగన్ మార్చమన్నా మార్చరు. మరి అదే మరి జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వస్తే పేరు మార్చేస్తాను అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మార్చితే మేము అన్న ప్రజలందరూ మేము ఒప్పుకోం. అదే ఉంచుతాం, అదే నిలబెడతాం. ఎట్టి పరిస్థితులు దాన్ని ఇచ్చేయము. అంటే ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే పేరు మార్చేస్తాను, జీవోని కూడా రద్దు చేస్తాను అని చెప్పేసి అంటున్నారు. మేము ఒప్పుకోం కదా. ఆయన మాకు ముందు నుంచి బిక్స్ పెట్టాడు చంద్రబాబు నాయుడు. వాళ్ళ మామ తరపు నుంచి అతను నిలబడినప్పుడు అతను చేసేటప్పుడు అదే నిలబెట్టుకుంటాం. అది ఎట్టి పడితే మార్చకందుకు ఇదో ఒప్పుకోం. ప్రజలు ఎవరూ ఒప్పుకోం. ఎంత పోరాడని పోరాడతాం. మళ్ళీ పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు గెలిపిస్తాం. మరి మావిగన్ అనే పేరు పెడితే బాగుంటుందని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి ఎలా చూడాలంటే అదే ఉంచుతాం. పేరు బాగుంది కదా. అమరావతి మంగళగిరి బాగుంది, అమరావతి కూడా బాగుంది. చాలా చాలా బాగుంది. మేము అక్కడికే త్వరలో వెళ్ళబోతున్నాం. చాలా గిఫ్ట్ మంచిది ఇచ్చారు. లేట్ అయినా సరే అమరావతి ఎంత పేరుందో అంత పేరుంది. మరి ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీగా వచ్చింది కదా, ఇక్కడ మీ పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటది అనుకుంటున్నాం. బాగుంటది. ముందు అన్ని బాగా చేస్తున్నారు. లేట్ అయినా ఒక్కొక్కటి చేసుకొస్తున్నారు. అని గెలిచినందుకు అతను ఎవరిని అన్యాయం చేయలేదు. అందరికి మంచిగా చేస్తున్నారు. మనం కంగారు పడిపోకూడదు కదా. ముందుకి ఇంకా బాగా చేస్తారని మేము అభిమానిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? మరి ఈ పేరు పెట్టారు కదా. చంద్రబాబు నాయుడు సార్ గారు, ఇది మంచి గిఫ్ట్ అండి. మీరు మంచి పేరు పెట్టారండి. నెత్తుకొని పెట్టారండి సార్. ఈ పేరు చాలా బాగుంది సార్ అంటాం. అమరావతి క్యాపిటల్ సిటీగా ఇప్పుడు రాజధానిగా డిక్లేర్ చేశారు. ఎలా అనిపిస్తుంది? ఈ పేరు ఎలా అనిపించింది మీకు? చాలా సంతోషంగా ఉందండి. ఇది అసలు ప్రజలందరినీ కూడా ఎప్పటి నుంచో మేమందరమీ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఒక కళ. ఇది చాలా మంచిగాను ఉంది, చాలా సంతోషంగాను ఉంది. ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా మా భవిష్యత్తు మీద, మా పిల్లల భవిష్యత్తు మీద ఒక ఆశలు చిగురించేటటువంటి విధంగా కూడాను ఇది చాలా సంతోషకరమైన విషయం. రెండోది ఏంట్రా అంటే వచ్చేసి అసలు మనకు రాజధాని వస్తుందని కూడా అనుకోలేదు. క్యాపిటల్ లేని రాష్ట్రంగా కనుక మనం కానీ నిలబడిపోతామా అనే పరిస్థితుల్లోని ఉండే తరుణంలోని ఈ రోజు మనకి రాజధాని అని రావడం ఒకటి, అమరావతి అనేటువంటి ఒక దేవతల పేరుని అక్కడ నిర్ణయించడం ఒకటి చాలా సంతోషకరంగా ఉంది. అందరికీ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మరి ఇప్పుడు అమరావతి అనే పేరుని మార్చేస్తాను, మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మావిగన్ అనే పేరు పెడతానని చెప్పేసి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇటువంటి మంచి తరుణంలోని అటువంటి ఆయన పేరు ఎత్తుకోవడం. ఎందుకంటే ఆయన ఏ రోజు కూడా ప్రజల కోసం కానీ ఆయన గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికి కూడా రాలేనటువంటి మెజారిటీ తోటి ఆయన వచ్చి ఆయన మొత్తం దుర్వినియోగమే చేసుకున్నాడు. ఈరోజు అమరావతిని మారుస్తాను, రాజధానిని మారుస్తాను అనేది మనం పెద్దగా తీసుకోవాల్సిన విషయం లేదు. ఎందుకంటే ఆయన హిందుత్వానికి దూరం, ప్రజలకు దూరం, ప్రజా పరిపాలనకు దూరం. ఏ రోజు కూడా ఆయన సింగిల్ గానే ఉన్నారు, సింగిల్ గానే అయిపోయారు. కాకపోతే ఏంటంటే రాజధాని విషయంలోనికి వచ్చేసేసరికి ఆయనకి ఏంటి ప్రాబ్లము? ఇప్పుడు అమరావతి అనే పేరు అందరూ కూడా హర్షించారు కాబట్టే కదా సెంట్రల్ గవర్నమెంట్ కూడాను మనకు ఆమోద ముద్ర పడింది. దాన్ని ఈయన ఒకదాన్ని చెప్తున్నాను కదా, అందరూ ఒక దారి, ఈయన ఎప్పుడు సపరేట్ గా వేరొక దారిలోనే వెళ్ళినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నిజంగానే కనుక అలాగా అమరావతి కాదు, నేను మావిగన్ను, లేదంటే అది నా డాను, లేకపోతే నేనే దానికి డాను అనేటట్టుగా, ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా క్రూరత్వమైనటువంటి మనస్తత్వంతో, మెంటాలిటీ తోటి ఆయన ఉంటారన్నమాట. అందుకని చెప్పేసని ఆయన కోసం అసలు పట్టించుకోకూడదు. మావిగన్ అనేది అసలు ఏంటి, ఆ పేరేంటి, దాని మీనింగ్ ఏంటి, దానికి ఏదన్నా ఉందా? అది ఒక టెర్రరిస్టులు ఏదో దానికి సంబంధించిన ఒక నెట్వర్క్ నడిపేటటువంటి విధంగా ఉండేటువంటి పేరే గాని ఆయన అది ఒక మంచిగా ఒక శుభతరుణంగా అమరావతి అనే దానికోసం అసలు ఎక్కడ చరిత్రలో కూడా చూడండి దానికోసం ఏమని రాస్తుందో ఈ రోజు మనకు తెలుస్తుంది. మనకు తెలియలేని విషయాలను ఎదుటి వాళ్ళని అడిగి తెలుసుకోవన్నా చెయ్యాలి, లేదంటే మనము ఏదన్నా తెలుసుకోవాలి అనుకుంటే మంచి వాళ్ళతోటన్నా స్నేహం చేసి ఉండాలి. అవి రెండు జరగదు ఆయన విషయంలోని. పేరు మారుస్తాను అని అంటే ఎప్పుడు మారుస్తారు? ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం అక్కడ ఒక ఇటుక కూడా వేయలేదు. అదంతా కూడా ఒక సమాధులుగా చేసేసారు. దానికోసం పోరాడే వాళ్ళని అందరినీ కూడా చాలా రకాలైన చిత్రహింసలు పెట్టారు. అసలు అమరావతి అనేదే మనకు లేదు అని 3 రాజధానులు అన్నారు. 3 రాజధానుల దగ్గర 3 ఇటుకలు కూడా ఆయన వేయలేకపోయాడు. రాజధానికి ఏ స్థలమో కేటాయించి 75 సంవత్సరాలు అయినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తి వచ్చి ఆయన కుటుంబాన్ని, ఆయన్ని ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా ఆయన రావడం మళ్ళీ దాన్ని
పునః ప్రారంభించినట్లుగా అమరావతి కోసం ఆయన కష్టపడి దాన్ని ముందుకు తీసుకొని వచ్చి ఈ రోజు నిలబడి అహర్నిశలో కష్టపడి, అది ఎందుకు ఆయన కుటుంబం కోసం కాదు కదా, ప్రజల కోసం కదా, ప్రజా శ్రేయస్ కోసం కదా. ఇప్పుడు మా పిల్లలు అంటూ ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి పోతారు? మనకంటూ రాజధాని లేకపోతే మనం ఎక్కడికి పోతాము? రేపనే రోజు మనం ఎవరి దగ్గరికి వెళ్తాము? ఇంత ఆలోచించి చేసి దానికి ఒక మంచి పేరు నిర్ణయించి పెడితే ఆయన ఎప్పుడు వ్యతిరేకమైన అర్థాలు తీశారంటే, నేను అంటూ గుర్తుండాలి అంటే ఏదో ఒక వెటకారం మాట ఆడాలి, లేదంటే వెటకారం పని, లేదంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను వెళ్ళినాడే నేను అంటూ గుర్తుంటాననేది ఆయన ఉద్దేశం. ఎందుకంటే లేదంటే రేపనే రోజు చరిత్రలో ఆయన పేరు ఎలాగా ఉండదు, చరిత్రలో ఆయన తాలూకా పార్టీ తిరిగి రావడం అనేది ఇంకా కళ్ళండి, అది జరిగే ప్రసక్తే కాదు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక 99లోంచి 9 అన్నా సరే మీరు మంచి చేసి ఉంటే కనీసం ఈ రోజు మనకి ఎవరో ఒకరు హర్షించేవారు. కానీ అలా కాకుండా మీరు 99 కాదు కదా, 100కు 100 కూడా తప్పులే చేసి ఈ రోజు మనకి చరిత్ర లేకుండా చేసేసినటువంటి గణనీయమైనటువంటి ఒక గుర్తుండిపోయేటువంటి ఒక వ్యక్తిగా మిమ్మల్ని మేము అనుకుంటున్నాము. పేరు మార్చడం అనేది జరగదు. అమరావతి అనేది చాలా మంచి పేరు, అదే కంటిన్యూ అవుతుంది. మన రాజధాని అమరావతి, మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం, మన రాజధాని అమరావతి అని మేమందరం భావిస్తున్నాం. అమరావతి క్యాపిటల్ సిటీగా పెట్టారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ అనిపిస్తుంది. మంచిగా చూడు, ఏదైనా సరే ఒకదాని మీద స్టాండ్ అయ్యడం మంచిది కదా. ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఆ పేరు చెప్పడం, ఈ గవర్నమెంట్ వచ్చి ఈ పేరు చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టే కన్నా ఏదైనా ఒకదాని మీద స్టాండ్ అయ్యడం హ్యాపీ కదా ఎవరికైనా సరే. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే పేరు మార్చేస్తాను అదే కదా చెప్తున్నాను, ఏ గవర్నమెంట్ అయినా ఒక దాని మీద స్టాండ్ అయ్యడం మంచిది. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రజలతో ఫుట్బాల్ ఆడినట్టు ఉంది, కానీ ఏదైనా ఒక ప్లేస్ డిసైడ్ చేసుకొని దాన్ని డెవలప్మెంట్ చేసే యోచనలో లేంటుంది. ఆ గవర్నమెంట్ వచ్చిన ఒక పేరు చెప్పి కాలయాపన చేయడం, ఈ గవర్నమెంట్ వచ్చి కాలయాపన చేయడం తప్ప ప్రజలకు ఉపయోగపడే పని ఎవరు చేయట్లేదు. ఇప్పుడు క్యాపిటల్ సిటీగా అమరావతి పేరు పెట్టడం, అదే కేంద్రం ఆమోదించడం మీకు ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. హిస్టారికల్ ప్లేస్ కదా, దట్టు మాది బేసిక్గా విజయవాడ. బేసిక్గా మీకు విజయవాడ వాసులు అలా అని కాదు, అమరావతి అనేది చాలా హిస్టారికల్ ప్లేస్ కాబట్టి మంచిగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కానీ ఏది కార్యరూపం దాల్చలేదు కదా. అది మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే పేరు మార్చేస్తాను అని చెప్పేసి అన్నారు. అదే గతంలో చూసుకుంటే అధికారంలో ఉండేటప్పుడు 3 రాజధానులు చేస్తానన్న వ్యక్తి ఈరోజు అమరావతి రాజధాని ఎంత మంచి పేరుని కూడా మార్చేస్తాను అని చెప్పేసి అంటారు. మావిగన్ అని పెట్టితే బాగుంటుంది అంటున్నారు. ఇప్పుడు ఈసారి అయినా సరే జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసే వాళ్ళందరూ ఇప్పుడు ఆయన మాట తీరుని చూసి ఈసారి అని జాగ్రత్త పడి ఆయనకు ఓట్లు వేయాల్సింది చెప్పి అనుకుంటున్నాను. అంటే మావిగన్ అనే పేరు బాగుందా, అమరావతి అనే పేరు బాగుంది? అమరావతి అనే పేరే బాగుంది కదా. మీకు ఏది బాగుంది మీరు చెప్పండి. పోండి, ప్రజలు మేము కాకుండా మీరు చెప్పండి. మీరు యాజ్ ఏ విలేకరుగా మీకేమనిపించింది సార్? అంటే మావిగన్ అనేది బెటర్ అనిపిస్తుందా, లేదంటే అమరావతి బెటర్? అమరావతి అని బాగుంది కదా సార్. అదే. థ్యాంక్ యూ సార్. క్యాపిటల్ సిటీగా అమరావతి రాజధానిని అమరావతి అనే పేరు పెట్టడం మీకు ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ముందు కూడా మోడీ గారు ఆ రోజు శంకుస్థాపన చేసి వదిలేసిన తర్వాత ఈ జగన్ దాన్ని కాదు 3 రాజధానులు అని చెప్పి ఇప్పుడు దాకా రాజధాని లేకుండా అసలు పాఠ్య పుస్తకాలు ఎవరైనా పిల్లల్ని స్టూడెంట్లని అడిగి మీ రాజధాని ఏదంటే తెలియని పరిస్థితుల్లో అయిపోయారు అందరూ. ఇప్పుడు మరలా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని అది కన్ఫర్మ్ చేసిన తర్వాత చాలా ఆనందంగా ఉన్నారు. చాలా పవిత్రమైన రాజధానిగా గుర్తిస్తున్నారు. అలాగా ఈయన ఇప్పుడు వచ్చి మావిగానని ఆ గన్నలు పట్టుకునే సంస్కృతి సాంప్రదాయం అది తీసుకొచ్చి కూరత్వంగా చేద్దామని ఆయన అనుకుంటున్నారు. కానీ ప్రజలు దీన్ని ఎక్కడ హర్షించరు. ఎలాగా అతను మళ్ళీ వస్తాం మళ్ళీ ఏదో చేస్తాం అంటారు, కానీ కళలో కూడా వచ్చే పరిస్థితిలో లేదు జగన్ ప్రభుత్వం. ఎప్పటికైనా సరే ఈ కలకాలము ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతూనే ఉంటది. ఈ రాజధాని రావడం అనేది చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే పవిత్రమైన ప్రదేశం. ఆ రోజు మోడీ గారు అక్కడ భూమి పూజ చేసినప్పుడు కూడా అదే అందరూ హర్షించారు. తర్వాత ఆయన కూడా అసెంబ్లీలో చాలా మంచిది అని మడమ తిప్పి మళ్ళీ అది కాదు 3 రాజధానులని అందరినీ మభ్యపెట్టి ఇబ్బంది పాలు చేశారు. ఎలాగైతే దేవుడి దయ వల్ల, 7 కొండల వారి దయ వల్ల మంచి నిర్ణయం, మంచి రాజధాని మనకు వచ్చింది. దీనికి చాలా సంతోషంగా ఉన్నాం మీ అందరం. చంద్రబాబు నాయుడు గారికి ఏం చెప్తారు? అంటే రాజధాని గురించి అనేక రకాల ఆయన కృషి చేసినటువంటి కృషిని ఇప్పుడు మనకి ఫలించింది. మీకు ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఆయన విజన్ ఉన్న ముఖ్యమంత్రి. ఈ రోజే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఈ రోజు మరి ఆయన అభివృద్ధి చేసిన హైదరాబాద్ చూసుకుంటే తెలంగాణకి ఇప్పుడు రాబడి వస్తుందంటే ఆ రోజు ఇతను అభివృద్ధి చేసిన దీని మీదే ఇప్పుడు తెలంగాణ అంతా ఆధారపడి ఉంది. అలాగే ఈ రోజు ఇక్కడ అమరావతి తేడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఆయన తప్పితే ఇంకెవరు ఈ విధంగా చేసి ఉండరు. దాంతోపాటు మరి మోడీ గారి సహకారం, మోడీ గారితో ఎక్కువగా సత్తంలో పెట్టుకొని అతనికి ఏది కావాలి, ఏ విధంగా చేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది అన్న దాని మీద ఆయన స్పందించి ఈ విధంగా చేశారు. చాలా ధన్యవాదాలు. మేము అందరం కలిపి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
అమరావతి క్యాపిటల్ సిటీగా రాజధానిగా అమరావతి అని పేరు పెట్టారు, ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా బాగుందండి ఇది. రాజధాని అంటే దేవతలు అంటే అమరావతి. అలాంటి పేరు పెట్టడం కూడా చాలా గొప్పతనం అండి ఇది. మన ఆంధ్రులకు గొప్పతనం అది. ఈ అమరావతి రాజధాని అన్నది ఇది ఒక క్యాపిటల్, చాలా అందరికీ కూడా ఇష్టపడ్డ క్యాపిటల్ అయితే అందరు ప్రజలు కూడా దీనికి అంగీకరిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే ఆ రాజధాని పేరే మార్చేస్తాను, జీవో తీసుకొస్తాను అని చెప్పేసి అంటున్నారు. మరి సార్, నా మనసులో ఒక ఒపీనియన్ ఉంటుంది, మీ మనసులో ఒపీనియన్ ఉంటుంది. 10 మంది మాట్లాడిందే ఒక ఒపీనియన్ అవుతుంది. మనం అందరం అనుకుంటే అవ్వదు కదా, అంతే కదండి. ఇది మీరు అనుకుని వేరే ఉంటుంది, నేను అనుకుంటుంది. నాకు అక్కడ ఏది కావాలంటే ఇది కావాలనుకో, కానీ 100 మంది అన్నదే ఒకటే నిలబడుతుంది. ఇది మాత్రం ఆ మస్ట్ అండ్ నేను కానీ మీరు కానీ ఎవరనుకున్నా 10 మంది కలిస్తే ఒకటి అవుతుంది, కానీ 10 మంది కలపకపోతే ఏమవుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మూడు రాజధానులు అని చెప్పేసి పదేగా చెప్పేవారు. మరి ఇప్పుడు చూస్తే అమరావతి అనే పేరుని ఇప్పుడు రాజధానిగా డిక్లేర్ చేశారు, మీకేమనిపిస్తుంది? అప్పుడులో నన్ను చేయొచ్చు, దీనివల్ల మన 3 రాజధానులు ఎవరికి తెలియదు. అది ఉన్నప్పుడు చేయలేపారు. ఇది ప్రభుత్వంలో అయ్యింది, చేశారు. దాన్ని మనం ఎవరిని విమర్శించకూడదు. అమరావతి ఉన్నది కరెక్ట్. రాజధానికి కేంద్రం ఆమోదించి అమరావతి అనే పేరు డిక్లేర్ చేసింది, ఎలా అనిపిస్తుందండి మీకు? ఇది చాలా బాగుంది ఈ పేరు. ఇది దేవతల పేరులా అనిపిస్తుంది నాకైతే. దీన్ని మార్చడానికి నాకైతే నచ్చట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఈ జీవోనే మార్చేస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు కదా, మరి మీరేమంటారు? అతను అధికారంలోనికి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు మారుస్తారు? అతను ఎన్నికల్లో పరిపాలన చేసిన విధానాన్ని ప్రజలందరూ చూశారు. చూసిన విధానం చూసి మళ్ళీ ఓటు వేస్తారని ఎవరు అనుకుంటారు? మళ్ళీ అతను వచ్చి పేరు మారుస్తారని ఎలా అనుకుంటారు? మరి ఈ పేరుని అంటే మావిగన్ అనే పేరు పెట్టాలని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఎలా చూడాలంటారు? ఈ మావిగన్ అనే పేరు ఒక టెర్రరిస్ట్ పేరులా ఉంది. టెర్రరిస్ట్ ని తీసుకొస్తే విధానంలా అనిపిస్తుంది నాకైతే. అంటే ఈ పేరు మీకు నచ్చలేదా? మావిగన్ అనే పేరు నచ్చలేదా? అస్సలు టెర్రరిస్ట్ పేరులా ఉంది, అసలు నచ్చట్లేదు. మరి అమరావతి అనే పేరు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా ప్రశాంతంగా ఉంది. ఇతని పరిపాలన కూడా చాలా బాగుంది. ప్రజలకి ఏం కావాలో, ఎప్పుడు ఏం కావాలో అందుబాటులో అన్ని ఉంటున్నాయి. అమరావతి రావడం వల్ల ఉద్యోగాలు వస్తాయి, అందరు ఇక్కడే ఉండొచ్చు, వేరే దేశాలకు వెళ్ళక్కర్లేదు అనే భావన కలుగుతుంది. మరి మావిగన్ అన్న పేరుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మార్చేస్తాను అని చెప్పేసి క్లియర్గా చెప్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి హెచ్చరిస్తున్నారు కూడా. అంటే ఈ పేరు అమరావతి అనే పేరు వద్దు, మావిగన్ పేరే పెట్టండి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరైతే ఏం చెప్తారు? అది ఎలా ఒప్పుకుంటారు అసలు ఆ పేరుని? అసలు అనుకోవడానికి కూడా బాగోట్లేదు, ఊహించుకోలేము అసలు. మళ్ళీ అతను వస్తే మళ్ళీ రౌడీజం, గూండాయిజంలా ఉంటుంది. ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా పట్టించుకోరు, అసలు న్యాయం జరుగుతుంది అనే ఆలోచన కూడా లేదు. అతని పరిపాలన అలా ఉంది, నాకైతే అలా అనిపించింది. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ పరిపాలన ఎలా ఉండేది, ఇప్పుడు కూటమి పరిపాలన ఎలా ఉన్నది? జగన్మోహన్ రెడ్డి వచ్చిన పరిపాలన అసలు ఏం నచ్చలేదు. అంత రౌడీజంలా ఎక్కడికక్కడ కొట్టుకోవడం. అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కూడా మాకు న్యాయం జరుగుతుంది అనే ఇదైతే లేదు. ఇప్పుడు చంద్రబాబు కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. అంటే ఇప్పుడు అమరావతి పేరు పెట్టారు, ఎలా అనిపిస్తుంది సార్ ఇప్పుడు మీకు? అమరావతి బెటర్ కదా. ఇప్పుడు అలా అమరేశ్వరుడు గుడి ఉంది, ఇప్పుడు పూర్వం పెట్టింది కదా, అది ఇప్పుడు పేరు మార్చడం కూడా పద్ధతి కాదు, అది అంత అనుకూలం కూడా కాదు. అమరావతి ఉండటం వల్లే మంచి ప్రజలందరికీ బాగుంటుంది నా పేరు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే పేరు మార్చేస్తాను అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు, మరి ఎలా చూడాలంటారు? ఏం మార్చడం, అదే అవన్నీ జరగని పనులు అండి, అది జరగవు. కానీ ఆ మొత్తం కూడా అనవసరం. ఎప్పటి నుంచో పూర్వం అమరావతి అని పెట్టారు కదండి, దాన్ని బట్టి ఇంప్లిమెంట్ అయితేనే బాగుంటుంది నాకు. ఉన్న పరిస్థితుల్లో అమరావతి అని పేరు క్యాపిటల్ సిటీగా మనకి ఇప్పుడు వచ్చింది, మీకు ఏమనిపిస్తుంది? అదే అమరావతి క్యాపిటల్ ఉంటేనే మంచిది. మరి ఏదో ఒక ఎక్కడో చోట రాజధాని ఉండాలి కదా, ఎక్కడున్నా ఎలా ఉన్నా ఒక రాజధాని అంటూ ఉండాలని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఏంటంటే విశాఖపట్నం, అమరావతి ఎక్కడ పెట్టినా రాజమండ్రి అన్నది ఫస్ట్ లో ఏదో తర్జన చేశారు, ఏదో డిక్లేర్ చేశారు కాబట్టి దానికి ఒక కట్టుబడి ఉండాలి. ఒక కట్టుబడి ఉండి ఏదో దాన్ని డెవలప్మెంట్ చేస్తే మనకి ప్రజలందరికీ ఎక్కడ చేసినా ఏది చేసినా ఒక కమిట్మెంట్ ఉండి ఒక తొందరగా చేయాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారికి
ఏం చెప్తారు అంటే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ సిటీగా మార్చారు, అమరావతి పేరుని ఇక్కడ తీసుకొచ్చారు, ఎలా అనిపిస్తుంది మీకు? అమరావతిలో ఉంచాలని ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే మార్చేస్తాము, ఆ మార్చడం ఎంతసేపు అంటున్నారు కదా. మార్చడం అది మళ్ళీ ఏదో పార్లమెంట్ లో బిల్ ఏదో శాసనం చేసేదని చెప్తున్నారు కదా, దాన్ని బట్టే కంటిన్యూ చేస్తే బాగుంది. మీకేమనిపిస్తుంది అండి? నాకు కూడా అమరావతిని ఉంటేనే బెటర్ అనిపిస్తుంది.